ఎవరైనా పొద్దుకు 2 మాటల ఇల్లు ఊడ్చుకుంటారు. మా అమ్మ కూడా మంచిగా ఇల్లు ఊడ్చి తూడ్చి పెడతది. మా అమ్మ ఇల్లు ఊడ్చినాక నేను ఏదైనా చిన్న చెత్త కింద పడేస్తే పొట్టు పొట్టు తిడుతుంది. ఇల్లు మంచిగా ఉండాలని నేను సాపు చేస్తే నువ్వు చెత్తేస్తావా అని ఇప్పుడు ఒక్కడి గుద్దుతుంది. మా ఇంట్లోనే కాదు, చాలా ఇంట్లలో ఇట్లనే ఉంటది. కానీ ఒక ఆయన ఊడ్చి పారేసిన చెత్తనంత తెచ్చి ఇంట్లో పోస్తున్నాడట. ఆయన కదేందో చూద్దాం పాండ్రి. ఆయన ఎవరో కాదుల్లో మన ముఖ్యమంత్రి రేవంతుల వారు. ఆంధ్రలో సోపతొద్దు అలా దోపిడొద్దని 10 ఏళ్ల కిందనే మన రాష్ట్రం మనం తెచ్చుకున్నాం. మన పాలకులు, మన ఆఫీసర్లు, మన ఎమ్మెల్యేలు, మన లీడర్లు అంతా మనోళ్లే ఉండి పాలన చేసిండ్రు. కానీ ఏమంతా రేవంత్ సార్ కుర్చీలకెక్కిండో అప్పటి సంది మొత్తం ఆంధ్రలను పట్టుకొచ్చి కూసబెట్టుకుంటున్నాడు. సలహాదారుల కాంచెల్లి సర్కారు కొలుల దాకా అందరూ పక్క రాష్ట్ర పోలే తెచ్చి నెత్తిన పెట్టుకుంటుండు. స్కిల్ యూనివర్సిటీకో చైర్మన్ ఆంధ్రాయననే, ఆస్కి డైరెక్టర్ ఆంధ్రాయననే, నీల శాఖ సలహాదారుడు ఆంధ్రాయననే, ఇంకో సలహాదారుడు కూడా ఆంధ్రాయననే. ఆంధ్రలో కొలువు పని చేపించి మరి పట్టుకొచ్చి పక్క కూసబెట్టుకుంటుండు. ఇట్లా చాలా మంది సర్కారు ఆఫీసర్లను కూడా తెచ్చి కూసబెట్టుకుంటున్నాడట. సర్కార్లనే కాదు, ఇప్పుడు పార్టీలో కూడా అదే అవుతున్నది. కాంగ్రెస్ లా NSUI అని ఉంటది. దాని ప్రెసిడెంట్ పోస్ట్ కు మొన్న ఓట్లయితే అండ్ల వెంకటస్వామి అనే ఒక ఆంధ్రాయనే నిలబడి గెలిచిండు. సీఎం సారే దగ్గరుండి ఆయనను గెలిపించిందని షెయి పార్టీలు ఉన్నోళ్ళే లొల్లి చేస్తున్నారట. కానీ అందరూ ఆందోళనే ఎందుకు తెచ్చి పెట్టుకుంటున్నా అనేది ఎవ్వలకు సమజైతలేదు. తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నోళ్ళెవలకు చేత కాదా? పక్క రాష్ట్రంలోకి వెళ్ళి పట్టుకొస్తున్నదని మస్తు బాధపడుతున్నారు. అసలు ఆ సోపతే వద్దని ఎల్లగొడితే ఇవాళ మళ్ళా వాళ్ళని తెచ్చి అసలు జాగాలో ఊసబెడుతున్నాడంటే ఈ వెనకాల ఏదో పెద్ద కథనే ఉన్నది కావచ్చునని మాట్లాడుకుంటున్నారు. చంద్రాలు సారు తెలంగాణలో మళ్ళా పార్టీ ఆఫీసు తెరుస్తానంటున్నాడు కదా. అప్పట్లో రేవంత్ సారు కూడా సైకిల్ మీద తిరిగేటోడేనాయే. అందుకే గురువు పార్టీ కోసమే అందరూ అక్కడ ఉన్నోళ్ళని తెచ్చి పెడుతున్నాడని అంటున్నారు. సారుకు తెలంగాణ కంటే తైలం మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుందని చెప్తున్నారు. కానీ తెలంగాణ అంటే ప్రేమ ఉన్నోళ్ళు, దోసుకునేటోళ్లను ఉరికిచ్చేటోళ్ళు తెలంగాణలో ఉండరనే ముచ్చట సారుకు ఇంకా తెలుస్తలేనట్టున్నది పాపం.